బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని సూర్యాపేట ఆర్డీఓ సిహెచ్ కృష్ణయ్య అన్నారు. గురువారం సంత్ సేవాలాల్ 285వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని బంజారా భవన్లో అధికారికంగా నిర్వహించిన జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గురువారం సంత్ సేవాలాల్ 285వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని బంజారా భవన్లో అధికారికంగా నిర్వహించిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట ఆర్డీఓ సిహెచ్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ గిరిజనులను ఐక్యంగా ఉంచేందుకు ఎల్లలేని కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేవాలాల్ జయంతి అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం హర్షణీయమన్నారు. అంతకుముందు భోగ్ భండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఉత్సవ కమిటీ కన్వీనర్ దారావత్ వీరన్న నాయక్, లూనావత్ పాండు నాయక్, భిక్షం నాయక్, చివంల ఎంపీపీ కుమారి బాబు నాయక్, దారావత్ అజయ్ నాయక్, నాగు నాయక్, బాలు నాయక్, దారా సింగ్, లచ్చిరామ్ నాయక్, లాలు నాయక్, వెంకన్న నాయక్, వస్త్రం నాయక్, మోతిలాల్ హుసేన్ నాయక్, గోపి నాయక్ తదితరులు ఉన్నారు. जन अपन 30 बोरा मेरा में सेवा भला अपन घरवा रहतो तांडमा रहतो पुलिसी भूताल गानी पुलिसी रोगाल गानी काई तांडा आने के केताली यलगड अपन दादी दादा के मेरे सामने मिले था और प्रकार अंदर गुर्तिस्ताने अपन से देवताले गुर्तिंचे से जातला से अपन एशिया सदा एक सेवालाल महाराज के केताली छकन के बोले जन्म महाराज जयंती से सेवालाल मेरामायानी తర్వాత అప్పుడు కన చేయగాలి ఈ అవకాశం తెలియజేయన సమయం సంతోషం. అందులో ఒకటి పెద్దలు కసనగతో ఆర్డీఓ साहब ने दूसरे का मीटिंग छगन केले सर जेरगाले अबे ये कार्यक्रम में उद्देश्य सर अपन भिक्षा बाबाई ప్రోగ్రాంలలో మన సంత్ సేవాలాల్ గారి జన్మదినోత్సవం గొప్ప కార్యం. అందులో ఈరోజు మన కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మన 4 మండలాల్లో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపురం జిల్లాలో పుట్టిన మన సేవాలాల్ గారు చాలా గొప్పగా ఉన్నది. ఇది అసలు ఆయన గురించి తెలుసుకుంటా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మన వేదికపై నాయకులందరికీ, ప్రోగ్రాంకి వచ్చిన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులందరికీ మరియు బంజారా సోదరి సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని మంచిగా సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఉన్నాను సార్. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ మీరు కంటిన్యూ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను.